అలాంటిది ఆయన నేర్చుకున్నాక తీరా అంతర్జ్ఞానం లోపలికి వెళ్ళాక ఆయన కూర్చోబెట్టి నీకు తెలుసున్నది ఏమిటో చెప్పమన్నాడు. మరి తర్వాత పాఠం చెప్పాలంటే ముందు పాఠం అప్పగించాలి కదా, నీకు తెలుసున్నది ఏమిటో చెప్పమన్నాడు. చెప్పాడు. వెంటనే జనక మహారాజా ఏమన్నా అయ్యా మీ నాన్నగారు నీకు అన్నీ చెప్పారయ్యా, ఇంక నువ్వు తెలుసుకోవలసింది ఏం లేదు, ఆ స్థితిలో నువ్వు ఉండడమే అంతే, ఇంకేం లేదు తెలుసుకోవాల్సి చెప్పేశావు నువ్వు, నేనేం చెబుతాను నీకు. అదేమిటండి ఇంకా ఏదో ఉందనుకుంటున్నా, లేదు మీ నాన్నగారికి కూడా ఈ వెలితి ఉండబట్టే నిన్ను కానాడాయా, ఆయన ఉన్న స్థితిలో ఉండలేక నిన్ను కానాడు, నువ్వు కూడా సంపూర్ణంగా తెలుసుకుని ఉన్న స్థితిలో ఉండలేక ఇంకేదో ఉందనుకుంటావు, ఏం లేదయ్యా బాబు నువ్వు తెలుసుకున్నదే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరహ జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇది వేదాంత డిండిమహ. అయిపోయింది బో, ఇంకేం లేదు అని ఆయన ఏం చెప్పాడో దాన్నే ఖాయం చేశాడు. కానీ ఒక్క ముక్క అదనంగా జనక మహారాజు శుకుడికి చెప్పింది లేదు. అప్పుడు శుకుడు గ్రహించుకున్నాడు, అంతేనా ఇంకా ఏదో ఉందేమో అనుకున్నాను అని వెళ్ళిపోయాడు. అంతే ఇంటికి వెళ్ళాడు, తండ్రిని నిలబడమన్నాడు, ప్రదక్షిణం చేశాడు ఒక్కసారి, అక్కడి నుంచి పరిగెత్తిపోయాడు. ఇక మళ్ళీ కనపడితే ఒట్టి ఇంకా కొండలు లేదు నదులు లేదు, ఏది అడ్డం వస్తే దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సముడయ్యం వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటి బోవ మహాభీతిని ఓహో కుమార ఓహో కుమార ఓహో కుమారయను వ్యాసుండు జీరంగ వృక్షముల్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేశమున్ను అట్టి భూతమయున్ మృక్కెద బాదరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. అటువంటి ఆయన వెళ్ళిపోతుంటే ఆగరా 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 అన్నాడు, ఆగలేదు ఆయన. రెండోసారి మూడోసారి పిలుస్తుంటే ఎవరికి తండ్రి మీరు, ఎవరికి కొడుకును నేను, ఎందుకు రాశారు ఈ గ్రంథాలన్నీ తండ్రి, నేను ఎందుకుంటాను ఇక్కడ, నాకు ఇదంతా శూన్యమని అర్థమైంది, ఈ శరీరమే దండగా, శరీరం భారంగా ఉంది, నాకు ఎంతకాలం ఉంచుకోవాలి ఈ శరీరాన్ని, ఇంకా బాధ్యతలు బరువులు అంటూ, నన్ను వదిలేయండి, మీ ఇష్టం, మీరేమైనా అవ్వండి, నాకు ఏ రకమైన రుణాలు లేవు, మీరు మిథ్యా నేను మిథ్యా, నాకు అర్థమైంది ఆ విషయం, ఇంకేమిటిది అని వెళ్ళిపోతున్నాడు. నిజమే, అది సత్యం, ఆయన కాదనడానికి లేదు. ఆయన ఏదో పితృద్రోహం చేశాడు, సరైన సపర్య, అదంతా కుదరదండి, బ్రహ్మజ్ఞాన దగ్గర ఇవన్నీ ఉండవండి. ఎంత మామూలు మనబోటికాళ్ళకి కానీ ఆ స్థాయి జ్ఞానులకు అవేం ఉండవండి. రమణ మహర్షి స్థాయి, సుఖమహర్షి అంటే రమణ మహర్షి మళ్ళీను, అటువంటి వాళ్ళకి ఏం బాధ్యతలు బరువులు, ఇంకా అలా వాళ్ళ తల్లికి సేవ చేయలేదు, ఆయన ఎవరో బంధువులకు 2 రూపాయలు బాకీ ఉన్నట్టు ఇవన్నీ మాట్లాడద్దండి అసలు, అది ఉండే విషయాలు కావు. కాకపోతే అది నటిస్తే చాలా ప్రమాదం, అవసరాల కోసం నటించకూడదు, నటించినా నిలబడదు, నటించాల్సిన అవసరం శుకుడికి రమణ మహర్షికి లేదు. అప్పుడు ఈయన పిలుస్తూ ఉంటే ఆయన పలకకుండా వెళ్ళిపోతూ ఉంటే వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేశమున్ను, ఓహో అంటే ఓహో, ఓహో అంటే ఓహో, అబ్బాయి అంటే నానా అని చెట్లన్నీ పలికేయట. చెట్లు ఎందుకు పలికాయి, పోతన గారు చిన్న పదంలో చెప్పాడు, భూతమయున్ మృక్కెద బాదరాయణి, సర్వభూతములలోనూ ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆ మహావిష్ణు స్వరూపం తానేని గ్రహించిన వాడు సర్వభూతములలో ఉంటాడు కదా, అందుకే ఈయనకు బదులుగా ఆ చెట్లు బదులు పలికాయి, ఈయన పలకడం లేదు కాబట్టి. ఎందుకని వ్యాసుడు కోపం వస్తే శుకుణ్ణి ఏమీ అనలేక, ఇంకా ఈయనకి మమకారం కొంచెం ఉంది కాబట్టి కొడుకుని ఎందుకు శపించడం అని ఆ అరణ్యాన్ని శపిస్తాడు. ఈ అరణ్యం మొత్తం దగ్ధం అవ్వాలంటే నాశనం అయిపోతుంది. అందుకని ఆ వృక్షాలకు భయం కలిగి ఈ అమాయకుడు ఈ మహాయోగి వెళ్ళిపోతున్నాడు. ఈ పెద్ద ఆయనకి మమకారం పోలేదు, ఇంకాను కుమారా అంటున్నాడు. కోపంలో ఎవరిని ఏమంటాడో తెలియదు, చికాకు వస్తే అది జరుగుతుంది, అరణ్యం నాశనం అయిపోతుంది, పర్యావరణం పాడైపోతుంది, ప్రకృతి పాడైపోతుంది, ప్రజలు బాధపడతారు. ప్రజలంతా జ్ఞానులు కాదు కదా, వాళ్ళు ఇంకా తిండి తిప్పలు కావాలి కదా. ఈ పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఈయన అహం సంతృప్తి చెందడానికి మనం బదులు పలకాలి అని అక్కడ ఉన్నటువంటి చెట్లని కూడా ఓహో అంటే ఓహో, ఓహో అంటే ఓహో అని ప్రతిధ్వనులా చేసేట. ప్రతిధ్వనులు చక్కంజేశమున్ను అట్టి భూతమయున్ మృక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. అటువంటి సర్వభూతమయుడైనటువంటి శుకుణ్ణి బాదరాయణుని కుమారుడైనటువంటి బాదరాయణిని తపోధన్యాగ్ర
అగ్రణిన్ ధీమన్. తపోస్సు చేత ధన్యులైనటువంటి జీవితం, ధన్యమైన జీవితం కలిగిన వాళ్ళు అంతకు మించిన వాడు లేడు కాబట్టి ఆయనకి నమస్కారం అన్నాడు. మనం కూడా ఆయనకి నమస్కారం చేసి ఈరోజు కథాంశంలోకి ప్రవేశిద్దాం. అటువంటి శుకుడు చెప్పిన భాగవతం మరి ఇలా వెళ్ళిపోయిన వాడు మళ్ళీ పరీక్షిత్తుకి ఎలా చెప్పాడండి? అది పరీక్షిత్తు అదృష్టం అంతే కేవలం. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు మళ్ళీ రారు, ఎవరు పిలిచినా ఆగరు. ఆ సమయంలో ఎక్కడైనా ఆగవలసి వస్తే శుకుడు పెట్టుకున్న నియమం ఏమిటంటే గోదోహనకాలం అన్నారు. ఆవు పాలు పెతకడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపే ఉండేవాట, వెళ్ళిపోయేవాట. ఆయనతో ఏమైనా పనుంటే ఆ లోపు చూసుకోవాల్సిందే, ఉండడం ఇంక ఆయన. ఎందుకంటే ఆయన ఏమీ ఆశ లేదు, నిస్పృహస్య తృణం జగత్. కోరిక లేనివాడికి ప్రపంచమే గరికపాటి, తీసేయంతే, ఓ గరికతో సమానం, తీసేయంతే. కోరిక లేదు అంతే. మనం అందరము జయించవలసింది ఆ కోరికనే. జయించడానికి మార్గం ఏమిటంటే జయించాలి అనుకోవడం మానేయాలి, అప్పుడు జయిస్తాం. దానికి వ్యాసుడు భారతంలో చెబుతాడు. కోరికను జయించే మార్గం ఏంటంటే వ్యాసుడు చెబుతాడు, జయించాలనే సంకల్పం మానే జయిస్తాం అన్నాడు. మనం ఎందుకు జయించలేకపోతున్నాం అంటే నేను కోరికను జయించాలనుకుంటున్నానండి, ఇదో కోరిక. అది మానేస్తే ఏం లేదు నీకు, అదో కోరిక అయిపోయింది. ఇప్పుడు దాన్ని జయించడం ఎలాగా? దానికో పథకం, దానికో శిక్షణ, దానికోసం డబ్బు, దానికోసం సంపాదన. అసలు కోరిక నువ్వు ఊరుకుంటే జయించినట్టే, ఊరుకుంటే జయించినట్టే. రమణ మహర్షి ఇలాగే సాయంత్రం వేళ 5 గంటలకి అలా 10 భక్తులు ఎవరో కూర్చుంటే హాల్లో కూర్చుని ఉంటే ఓ పెద్ద ఆవిడ, 70 ఏళ్ళ ఆవిడ వచ్చింది. పాప అప్పుడే బస్సు దిగింది ఆవిడ. వచ్చి అలా ఒగర్చుకుంటూ హాల్లోకి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నాకేం వద్దు నాయన, మొత్తం వదిలేసి వచ్చాను, నాకేం వద్దు, మోక్షం ఇవి నాకేం వద్దు. ఎత్తానమ్మా కూర్చో, ముందు మంచినీళ్ళు ఇవ్వండి ఇవిడికి అన్నట్టు. మోక్షం ఏదో ఆయన ఇచ్చేది, ఇప్పుడు పుచ్చుకునేది అనుకుంది ఆవిడ. అందుకని నాకేం వద్దు నాయన నాకేం వద్దు నాయన మోక్షం అంటే ముందు అక్కడ కూర్చోవమ్మా అన్నట్ట. కూర్చున్నాక అసలు మంచినీళ్ళు దాకా ఆయన చెప్పేట. ఆవిడ చూడండి ఏముంటుందో, నాకేమీ వద్దు మోక్షం ఇవ్వండి అంటుంది. ఏమీ వద్దంటే మోక్షమే కదా, నేను ఇచ్చేది ఏమిటి అన్నట్ట. మనం ఇంత మాయ చేస్తామండి, మనం మాటలు చాలా మాయ చేస్తాం. మన ముందు నన్నయాది కవులు ఎవరూ సరిపోరండి, మహామాయ మాటలు మాట్లాడతాం. నాకు ఏమీ అక్కర్లేదండి, మా మనవాళ్ళు బాగుంటే చాలు. మరి ఇదేంటి వెనకాల తోక? ఏమీ అక్కర్లేదని మళ్ళీ మనవడెవడో ఏమీ అక్కర్లేదంటే ఇంకా మాట్లాడద్దు. ఇంకా మరి ఏమీ అక్కర్లేదని అనద్దు. ఇంకా మా మనవాళ్ళు తప్ప నాకేం అక్కర్లేదని చెప్పాలి, చెప్పరావు. అక్కడికి మన మహాత్యాగి అనే బిరుదు మనకు కావాలి, అందరూ అనుకోవాలి. నాకు ఏమీ అక్కర్లేదు, వారింటికి కాఫీ పడిపోతే చాలు అంటే అదో కోరిక. పాలవాడు రాడు, ప్రాణం పోతుంది. ఏమీ ఎక్కర్లేదన్నప్పుడు మరి ఇది కూడా ఉండకూడదు. ఇంకా ఆ స్థాయికి చేరుకోవాలి. అందుకని ఏమీ అక్కర్లేదంటే మోక్షమే ఇచ్చేది ఏమిటి? అందుకని శుకుడికి ఏమీ అక్కర్లేదు కాబట్టి ఎవరిని ఏమీ అడగడు, ఇచ్చినా పుచ్చుకోడు, వదిలేస్తాడు. అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయనకి ఎవరితోనూ ఏ బంధము లేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ప్రలోభము భయము రెండూ లేవు. ప్రలోభం అంటే ఏదో కావాలనే కాంక్ష, ప్రలోభం లేకపోయినానంటే భయం ఉంటుందండి కొంతమందికి. తప్పదు కదా, మనం ఏది కోరకుండా ఉండగలం, భయపడకుండా ఎలా ఉంటాం? పీక తీసేస్తానంటే దానికి కూడా సిద్ధపడాలి. శుకుడు దానికే సిద్ధపడు. తీసేసుకో, ఈ పీక నాదైతేగా, తీసుకో ఎవడికన్నాడు. అంత ధైర్యం మనకుందా? అది వేదాంతం. పోతే పోనీ ప్రాణం ఎవడు, అంతకంటే ప్రాణం పోవడం కంటే ప్రాణం తీయడం కంటే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు, అది అందరికీ తెలుసు. అంటే అలా ఆ క్రమంగా ఆ స్థాయికి చేరుకోవాలంటే కర్మకాండ వదిలి జ్ఞాన మార్గంలోకి వెళ్ళవలసిందే, రెండో మార్గం లేదు. అందుకని పరీక్షిత్తుకి శుకుడు ఎందుకు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అంటే, పరీక్షిత్తుకి నారదుడు ఉపదేశం చేశాడు. బ్రాహ్మణ శాపానికి గురైన కథ అందరికీ తెలుసున్నదే కాబట్టి. గురైన తర్వాత ఏం చేయాలి స్వామి, ఏం చేయాలి? నాకు బతకాలని ఏమీ లేదు ప్రత్యేకం, 7 రోజుల్లో వెళ్ళిపోవడానికి నేను సిద్ధమే, అభ్యంతరం ఏం లేదు. కానీ 7 రోజుల్లోగా సాధించవలసిన జీవిత లక్ష్యాన్ని సాధించాలి కదా. ఇలా అజ్ఞానంతో వెళ్ళిపోమంటారా అంటే వెళ్ళిపోవద్దయా. భాగవత శ్రవణం ద్వారా నీకు గొప్ప జ్ఞానం కలుగుతుంది. కేవలం పారాయణ ఏదో అయిపోయింది అనే విషయం కాదు. ఇక్కడ నైవేద్యం పెట్టడం, పాటలు పాడేయడం కాదు. దాన్ని అవగాహన చేసుకుంటే నీకు ఖచ్చితంగా కలుగుతుంది. నీ వంటి శ్రోత తీవ్రమైనటువంటి కాంక్ష ఉన్నవాడు అవగాహన చేసుకోవడానికి 7 రోజులు చాలు అన్నారు. మనం అది గమనించాలి. భాగవతానికి 7 రోజులు అనేమాట అక్కడి నుంచే వచ్చింది. ఎందుకు 7 రోజులను పెట్టారు అంటే పరీక్షిత్తుకి 7 రోజుల్లో మృత్యు ఉంది కాబట్టి. మన ఎవ్వరికీ 7 రోజుల్లో మృత్యువు లేదండి, అది ముందు మనం గ్రహించాలి. కూడా రేపే ఉందేమో ఎవరికీ తెలియదండి. మనకంటే పరీక్షిత్తు అదృష్టవంతుడు, ఆయనకి మృత్యు ఎప్పుడుందో ఆయనకి తెలుసు, మనకి ఎప్పుడుందో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. ఇదే మనకి పెద్ద దురదృష్టం. ఎందుకంటే ఇంకా ఉంటాం అన్న భావంతో అశ్రద్ధ చేసేస్తాం ఆత్మజ్ఞానాన్ని.
ఆయనకి తెలిసిపోయింది కాబట్టి అదృష్టం ఏమిటంటే ఇంకా ఉండం ఖచ్చితంగా. ఇదిగో ఇప్పుడు ఏదో 7 గంటల 10 నిమిషాలు అయింది ఈ రోజున సరిగ్గా. ఇవాళ 11వ తారీఖు సాయంత్రం 7 గంటల 10 నిమిషాలు అయింది. ఇప్పుడు శాపానికి గురైతే ఎవరైనా 7 రోజులనే లెక్క ప్రకారం 18వ తారీఖు సాయంత్రం రాత్రి 7 గంటల 10 నిమిషాలకు పోతాడు. అనగానే అప్పటి నుంచి వాడు ఏం చేస్తాడు, ఇంకా 5 నిమిషాలు కాగానే తగ్గింది 5 - 10 - కౌంట్ డౌన్ మొదలెడతాడు. తయారవక ఏం చేస్తాడు, సిద్ధపడక. 5వ రోజున అనుకోడా 6వ రోజున అనుకోడా. మనం ఎవ్వరం ఎందుకు అనుకోవట్లేదంటే ఇప్పుడు ఏముంది ఇంకా 40, 50, 60, 70 అనగా అని ఎప్పుడు చేస్తాడు, వీడు పోతాడు. అప్పుడు మిగిలిన వాడు అందరూ వచ్చి అంటారు కూడా వాడు కూడా. ఈ అనుకుంటూ ఉంటే ఏమైనా జారిపోయింది. నిత్యం సన్నిహితో మృత్యు నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత డిండిమక అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థకం నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత డిండిమక. శంకరాచార్య చెబుతారు డిండిమ స్తోత్రంలో. ఇది తెలుసుకుంటేనే జన్మ సార్థకం, ఆత్మజ్ఞానం పొందితేనే, లేకపోతే నిరర్థకం. తెలుసుకోవడానికి అది ఇప్పుడే తొందర ఏముందండి అంటే నాతి దూరే నృణాం మృత్యు, ఏం దూరంలో ఏం లేదయ్యా. పరీక్షితులకు 7 రోజుల గ్యారంటీ అని ఉంది, మనకి 7 నిమిషాల గ్యారంటీ కూడా లేదే. అందులో హైదరాబాదులో అసలే లేదు. అంచేత మనం ఇంకా వెంటగానే ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేయాలి. అందుకని ఆయన తీవ్ర ప్రయత్నాలను చూసి నారదుడు చెప్పాడు, నువ్వు శుకుణ్ణి పట్టుకో, నీకు పని జరుగుతుంది. 7 రోజులు చెప్తా. అందుకని మనం ఏం చేయాలి, 7 రోజుల్లో ఇక్కడ ఏదో అయిపోగానే నేనేదో చెప్పగానే వారు ఏదో పారాయణ చేయగానే పారాయణ ఫలం ఏదో వారికి వచ్చిందమ్మా, ప్రవచన ఫలం ఏదో నాకు వచ్చింది. మీకు అందరికీ సరైనటువంటి ఫలం దక్కాలంటే మీరు ఆ భాగవతాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు 1 గంట సమయం కేటాయించుకుని చదవాలి. ఏడాది పట్టినా మంచిదే, ఆ పని చెయ్యాలి. సొంతంగా చదవాలి. అక్కడ మనం చాలా బద్ధకిస్తాం. అన్ని రకాల రాగద్వేషాలు పెట్టుకుంటాం. ఆశమ్మ బోషమ్మ కబుర్లన్నీ పెట్టుకుంటాం శుభ్రంగా. బంధువుల ఇళ్లల్లోనూ రకరకాల శుభకార్యాలకి అశుభకార్యాలకు కూడా వెళ్ళి గంటలు కూర్చుని వాళ్ళ ఆడపడుచు ఏమిటి, వీళ్ళ మరదలు ఏమిటి, వాళ్ళ తోడుకోళ్ళు ఇంకా ఎందుకు నీళ్ళు వేసుకోలేదు, ఈ దరిద్రపు మాటలన్నీ మాట్లాడతాం కూర్చొని. ఈ జన్మలు మాట్లాడతాం. ఒక్క పుస్తకం చదవం మనం. పుస్తకం చదవమని మా బోటిగాడు ఎవడన్నా చూస్తే మేము చదవగలం ఏంటండి, ఇదో పెద్ద నాటకం. చదవడానికి ఏం నోరు లేదా, కళ్ళు లేవా, అక్షరాలు రావా? జర్మన్ భాషలో ఉన్నాయా, ఉర్దూ భాషలో ఉన్నాయా, తెలుగులో ఉన్నాయి పుస్తకాలు? తప్పించుకోవడానికి మార్గం చూస్తాం. కాబట్టి మనబోటిగాళ్ల కోసమే పురాణాలు రాసేవాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది ఏం చెబుతారంటే ఏం చదవక్కర్లేదు, భాగవత్ సభలో కూర్చుంటే చాలు. నేను అటువంటి గ్యారంటీ ఇవ్వనండి. 100 జన్మలు నేను చెప్పినా 100 జన్మలు మీరు కూర్చున్నా వచ్చేది ఏమీ లేదు, కంఠశోష తప్ప. మీరు చదివితేనే వస్తుంది, మీరు గ్రహిస్తేనే వస్తుంది, మీరు ఆచరిస్తేనే వస్తుంది. మీ ఇష్టం, తర్వాత నమస్కారం. కనీసం చప్పట్లు కొట్టారు, సంతోషించాను. నచ్చదు ఈ మాట. అబ్బే అలా అనకూడదు, ఇది అయిపోయేసరికి వచ్చేస్తుందని చెప్పాలి. ఇక్కడ ఉంటే చాలు, అయిపోతుంది. ఏం అవ్వదండి అలాగే. నాకే అవ్వదు, మీకెలా అవుతుందండి, అర్థం లేనమాట. నాకు నిజం చెప్పడమే అలవాటు, మళ్ళీ పిలవకపోయినా మంచిదే. నాకే అవ్వదమ్మా, ఇప్పుడు చాలాసార్లు సప్తాహాలు చెప్పాను, ఏం అవ్వలేదు. కలిగే అజ్ఞానం వెనకాల చాపల్యాలు కలుగుతూనే ఉన్నాయి, అజ్ఞానంలో ఉంటూనే ఉన్నాం, బయట పడుతూనే ఉన్నాం, దేవుడు ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూనే ఉన్నాం, కనపడలేదు కాబట్టి. ఏమొచ్చేస్తుంది, ఏమి రాదండి. ఎన్ని ప్రవచనాలు విన్నా రాదు. నాయమాత్మా ప్రవచనేన లభ్యక న బోధయా న బహునా శృతేన యమైవేష వృణుతే తేన లభ్యక తస్య స్వాం శరీరం వృణుతే. ఇది ఉపనిషత్తు చెప్పిన మాట. నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా దొరకదు. నాయమాత్మా ప్రవచనేన లభ్య న బోధయా న బహునా శృతేన. గ్రంథాలు చదివినా దొరుకుతుందని చెప్పలేము, అవకాశం ఉందంతే. తపన నాకది కావాలి, నాది లేకపోతే నేను బతకలేను. ఈ సంసారాలు, సామ్రాజ్యాలు, సమాజాలు ఉన్నా మంచిదే, పోయినా మంచిదే, ఈ క్షణంలో ప్రాణం పోయినా మంచిదే. ఐ వాంట్ గాడ్ అని కూర్చుంటే దొరుకుతుంది. అదంతే, అదేదో తేలవలసిందే. అలా కూర్చున్నాడు కాబట్టి 7 రోజుల్లో పరీక్షిత్తుకు దొరికింది. ఆ పరీక్షిత్తు కూడా అదృష్టం ఏమిటంటే ఆయన జన్మ ఎటువంటిది అంటే సామాన్యమైన కష్టం కాదండి, కృష్ణుడి కంటే కష్టం అది. కృష్ణుడికి కనీసం బయటపడే వరకు ఏ ఆపద లేదు. కృష్ణుడికి కానీ కృష్ణుడి కంటే ముందు దేవకి గర్భంలో పుట్టిన వాళ్ళకి కానీ బయటపడే వరకు ఏ ఆపద లేదు. బయట పడగానే చంపేయడానికి మేనమామ సిద్ధంగా ఉన్నాడు. పరీక్షిత్తు పరిస్థితి మరీ ఘోరం, కడుపులో ఉండగానే వచ్చింది ఆపద. అక్కడ భగవంతుడు కడుపులో ఉన్న ప్రాణి ప్రార్థిస్తే కాపాడాడే, మన్ని కాపాడ్డా. ఎలా ప్రార్థించాడండి? పోతన గారు పద్యాలు రాస్తాడు.
అద్భుతంగా వ్యాసుని భావాలను ఎంత బాగా అనువదించాడంటే ఆ మహానుభావుడు. కడుపులో ఉన్న బిడ్డ భగవంతుడిని ప్రార్థన చేయడం అనేది ప్రపంచ సాహిత్యం మొత్తం మీద భాగవతంలో మాత్రమే ఉందండి, భాగవతంలో మాత్రమే ఉంది. ఇంకెక్కడైనా ఉన్నట్టుగా ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, నా దృష్టికి రాలేదు కాబట్టి సాహసించి ఈ మాట అంటున్నా. ఇంకెక్కడైనా ఉంటే సంతోషమే. ఆ గ్రంథం కూడా భాగవతం లాంటిదే, దానికే ఉంది. కడుపులో ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం వచ్చి అగ్నులు నిప్పులు కక్కుకుంటూ వస్తూ ఉంటే, తల్లి గర్భం మీద పడుతూ ఉంటే ఆ తేజస్సుకి తట్టుకోలేక, అగ్ని వేడికి తట్టుకోలేక బాధపడుతున్నాడు. ఎవరికి చెప్పాలో తెలియక, అసలు ఎవరికి చెప్పాలో అనే జ్ఞానం వచ్చింది ఆయనకి, భగవంతుడిని ప్రార్థించాలని. కుయ్యిడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ, కుయ్యిడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ, దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి తలంప విందు, దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి తలంప విందు, నేడి ఇషువన్నివాయుటకు ఎయ్యది మార్గము, నేడి ఇషువన్నివాయుటకు ఎయ్యది మార్గము, నన్ను బ్రోవనే ఎయ్యగలండు, నన్ను బ్రోవనే ఎయ్యగలండు, గర్భజనితాపదను ఎవడెరుంగు దైవమా, గర్భజనితాపదను ఎవడెరుంగు దైవమా, రాడాజోడ రాడాజోడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా, రాడాజోడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా, పారుని చిత్సరమ్ము తొలగన్ లీలాగతింద్రోచి నాకిడా నేడ భయప్రదానము, పారుని చిత్సరమ్ము తొలగన్ లీలాగతింద్రోచి నాకిడా నేడ భయప్రదానము, అతడు హింపన్ నతత్రాతమున్ కాడా, అతడు హింపన్ నతత్రాతముంగాడ, ఎందరిగావడు ఎందరిగావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో, ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో. ఈ ఆవేదన కడుపులో ఉన్న పిల్లాడికి వచ్చిందమ్మా, మన కడుపులోంచి ఎప్పుడు వస్తుంది? పూజామందిరంలో రావలసిన ఆవేదన ఇది. మందార పూలు ఎట్టామా, చామంతి పూలు ఎట్టామా, ముక్కోటి ఏకాదశినాడు గుళ్ళోకి వెళ్ళామా, ఈ ఆలోచనలు కాదండి ఎంతసేపు. ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్న దేవుడు ఫోటో ముందు కూర్చొని కడుపులోంచి ఏడిచామా? ఆవేదన కడుపులోంచి వచ్చిందా? ఎంతసేపు పొట్ట నిండా కోరికలు, ఓ పుట్టలాగా అవన్నీ దేవుడి ముందు పెట్టడం. మన పూజ అంటే ప్రార్థన చెట్ట, కోరికల చెట్ట, డిమాండ్ నోటీస్, నాకు ఇది కావాలి అది కావాలి. పైగా ఎక్కువ మందికి ఏమిటంటే కనకధారాస్తావం, డబ్బులు ఎన్ని కోట్లు వచ్చినా సరిపోదు. కనకధారాస్తావాన్ని శంకరాచార్య పేదరాల కోసం చదివాడమ్మా. డబ్బు ఉన్నవాళ్ళు చేస్తే పోతాయి, ఉన్నవి పోతాయి చెబుతున్నా మొహమాట పడకుండా చేయకండి. అసలు ఉన్నవాడికి ఎందుకంటే కోట్లు ఉన్నా సరే చేస్తారండి, లేనివాడు చేయమన్నారు దాన్ని. ముందు ఆ ఉన్నదాన్ని సరిపెట్టుకోవడం అలవాటు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఉన్నవాడే చేస్తే లేనివాడి కోసం చెయ్యాలి, దాన్ని చెయ్యం మనం. శంకరాచార్య ఎవరి కోసం చేశారు? పేద స్త్రీ కోసం చేశాడు, ఆయన కోసం చేయలేదే, ఆయన గురువుగారి కోసం చేయలేదే. మనం మన కోసమే చేస్తాం. ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు మన కళ్ళ ముందు నాశనం అయిపోతున్నా వాళ్ళ కోసం మనం ఏం చెయ్యం. వాళ్ళ కష్టాలు అసలు పట్టించుకోం మనం. ఇదే సమదృష్టి ఏర్పరచుకోవడం అంటే ఇదే. వాళ్ళకు వచ్చిన బాధ మనకొస్తే, వాళ్ళ ఇంట్లో వచ్చిన కష్టం మన ఇంట్లో వస్తే ఈ మాత్రం ఆలోచించడానికి కులం కావాలా? స్త్రీ పురుష భేదం కావాలా? ఉన్నవాడు లేనివాడు కావాలా? పెద్ద చిన్న కావాలా? ఈ ఆలోచన మనకు వస్తే అప్పుడు దేవుడు మన ఇంట్లో ఉంటాడు. అప్పుడు అందరినీ మనం అర్థం చేసుకుంటా, పోన్లే నేను చేసుకుంటా, పోన్లే నేను చూసుకుంటా, ఈ మాట వస్తుంది నోటమాట. లేకపోతే అన్నీ తండ్రి కొడుకు భేదం, యజమాని నౌకరు భేదం, గురువు శిష్యుడు భేదం, అన్ని భేదాలు అందరూ చేయించుకునే వాళ్ళే మిగులుతారు, చేసేవాళ్ళు ఉండరు ఇక్కడ.
కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆవేదన, ఈ ఆవేదన మన కడుపులోంచి రావాలి. కుయ్యడ శక్తి లేదు, అరవడానికి కూడా నాకు ఓపిక లేదు, నోరుంటే కదా. ఉదరగోళము లోపల ఉన్నవాడ, మా అమ్మ కడుపులో ఉన్నాను నేను, బయటికి వెళ్ళే శక్తి లేదు, దిక్కేయ్యేది. పోనీ అదేమిటయ్యా తల్లి దిక్కే కదా అంటే, తాను అనాథనని ఎప్పుడు తల్లి తలంపు విందు. మా అమ్మే, మా ఆయన పోయాడు అభిమన్యుడు, నేను అనాథ అయిపోయాను, ఈ పుట్టబోయే బిడ్డ ఏమిటో అప్పుడు కడుపులో పడ్డాడు, వీడిని ఎలా పెంచాలి ఏమిటైనా బాధపడుతుంటే నేను లోపల నుంచి వింటున్నా, మా అమ్మ నన్నేం కాపాడుతుంది, తనే అనాథని చెబుతుంటే అది పరిస్థితి. తాను అనాథనని ఎప్పుడు తల్లి తలంప విందు, దిక్కెయ్యేది. నేడు ఈ ఇషువన్హి వాయుటకు ఏది మార్గం. ఇషువన్హి అంటే అగ్నిబాణం. ఈ బ్రహ్మశిరోనామకాస్త్ర బాణాన్ని, ఈ అగ్ని నుంచి నన్ను ఎవడో తప్పిస్తాడు? నన్ను బ్రోవని ఏ అయ్యగలండు? అసలు ఎవడైనా ఉన్నాడా మొత్తం 3 లోకాల్లో మన కాపాడడానికి? ఇక్కడ మన మాట విని, గర్భజనిత ఆపదనెవడెరుంగు దైవమా అన్నాడు. బయటకు వస్తే బజార్లోకి వెళ్ళి కనీసం చేయి చాపుతూ ఉండేలాగా, అప్పుడు వాడు కొంత తెలుస్తుంది మనకేదో బాధలో ఉన్నామని. లోపల కడుపులో ఉన్నవాడు చెయ్యేలా చాపుతాడు, ఇలా ముడుచుకుని కూర్చుంటే. ఆ చాపడం తల్లి చాపాలి, తల్లి చాపితే తల్లి చాపింది అనుకుంటారు, లోపల వాడు చాపాడని మనకు తెలియదు. అంటే ఏ అవకాశము లేని శిశువు కూడా మన సంస్కృతి భగవంతుడిని ప్రార్థించే అవకాశం ఉందని ధైర్యం చెప్పింది. అది భారతీయ సంస్కృతి, అది భాగవతం. నోరు లేదు, చెయ్యి లేదు, కాలు లేదు, పిండం ఇంకా ఎంత తయారైందో తెలియదు, 9 నెలలు నిండాయో లేదో కూడా తెలియదు. అటువంటి వాడిని అగ్నిబాణం వచ్చి దహించేస్తూ ఉంటే కూడా నీకేం పర్వాలేదు, నీకోసం దేవుడు ఉన్నాడు అని చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక మతం హిందూ మతం, ఏకైక గ్రంథం భాగవతం. అంత ధైర్యాన్ని ఇస్తుంది మన సంస్కృతి, మన మతం. హిందువులని ఎందుకు గర్వంగా చెప్పుకుంటామంటే ఎందుకండి ఇంత ధైర్యం ఎవరికుండి? ఏ మతంలో ఉందండి, ఏ ధైర్యంలో ఉందండి? కడుపులో ఉన్న శిశువుని కాపాడడం నీకు కూడా ఉందయ్యా హక్కు, ఏం భాష అక్కర్లేదయ్యా, అలా లోపల భావన ఉంటే చాలు. భావన ఉండడానికి పెద్ద వయస్యం అక్కర్లేదండి. చిన్నపిల్లాడికి కూడా భావాలు ఉంటాయి, వాడు వ్యక్తం చేయలేకపోవచ్చు. మంచిది, నీ భావన చాలు, దేవుడు కాపాడుతాడు అని మనకు ధైర్యాన్ని కల్పిస్తోంది మన భాగవతం. అందుకోసం భాగవత సప్తాహం. ఇది విన్నాము అంటే 7 రోజుల తర్వాత ముందు అధైర్యం పోవాలి మనస్సులోంచి. దేవుడు ఉన్నాడు మనకేమిటి, ఏమున్నా సరే దేవుడు ఉన్నాడు మనకేమిటి అనే భావన రావాలి. రాణాజూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా? అదేమిటి నన్ను చూడడానికి రావట్లేదు ఈయన, అదేమిటి లేడా? మరి పసిపిల్లడు కదా, మనకి పెద్దవాళ్ళం, మనకే అనుమానాలు వస్తున్నాయి. 70 ఏళ్ళు వచ్చి అన్నీ చదివాక ఏమనిపిస్తుంది అంటే, ఏదో మన వాడు రాశారు కానీ దేవుడు ఉన్నాడంటారా అని మమ్మల్ని ఇప్పటికే అడిగేవాళ్ళు ఉన్నారు. ఎవరో పాపం 25 ఏళ్ళ వాడు కాదండి, 70 ఏళ్ళ వాళ్ళండి. నమస్కారం, ఇలా ఉన్నారు ఇప్పటికే. ఎందుకంటే ఆ విషయాలన్నీ నాతో చర్చించడం ఆయనకి సరదా, నా టైం అంతా పాడు చేసి. ఇప్పుడు నేను అన్నాను, బాబు మీకు 70 ఏళ్ళకి దేవుడు ఉన్నాడో లేదో అనుమానం వస్తుందంటే, మీరు ఉందంటే ఉందనుకోండి, లేదంటే లేదనుకోండి, ఇక చర్చించకండి ఎవరికంటే, రేపో మాపో పోవచ్చు అని చెప్పేశాను నేను, మొహమాట లేకుండా. అనవసరంగా బుర్రపాడు చేసుకోకండి. మీరు ఏ నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకంతోనే ఉండండి, నాతో చర్చించకండి. ఏం లేదు, ఆయనకి నాతో డిస్కస్ చేయాలి ఇవన్నీ. ఇదో డిష్యూం కష్యూం, నాకు ఇదో దండకి. ఇప్పుడు 70 ఏళ్ళ వాడిని ఒప్పిస్తే నాకు వచ్చేది ఏమిటి ఇక్కడ? ఆయన ఒప్పుకోకపోతే నాకు వచ్చే నష్టం ఏమిటి? అవే మనకు అసలు చర్య మీద ఇష్టం ఉండదండి, చర్చే బాగా ఇష్టం అండి. ఇందుకే మనం జీవితం నష్టపోతాం చాలా. వీ డోంట్ టేక్ ఎనీ యాక్షన్, వీ ఆల్వేస్ డిస్కస్. నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది, ఎప్పుడు చర్చ చర్చ చర్చ. ఒక గంటలు చర్చిస్తామండి. అది ఉందా అంటే రామాయణంలో ఇది ఉంది, ఉన్నదేదో ఏడవరాదా, అది ఉందో లేదో నీకెందుకు, నువ్వేది ఉందనుకుంటు, ఇది ధర్మం అండి అతను నువ్వు చర్చిస్తావు. ఇక్కడ రాముడు చేసిన పని ధర్మమో కాదు, నీ స్థాయి ఏమిటి, నువ్వేం చదివావు? రాముడు కనీసం ఏకపత్ని వ్రతుడు, మనకు అదేనా తగులుడిందా? మనం రాముడిని విమర్శిస్తాం, సీతను విమర్శిస్తాం, హనుమంతుడిని విమర్శిస్తాం, వాల్మీకిని విమర్శిస్తాం. అసలు మనం విమర్శించిన వాళ్ళెవరు? మన్నే మనం విమర్శించుకోవట్ల, ఊళ్ళో వాళ్ళందరూ తిడుతున్నారు. ఈ ధోరణి నుంచి ముందు బయటపడాలి. చర్చలు, వాదోపవాదాలు, ఇది ఉందా లేదా, ఇది ప్రక్షిప్తమా నిక్షిప్తమా, ఈ చర్చలు కాదండి. అసలు ఏది ఉంది అనుకుంటూ నువ్వు నమ్ముతున్నావో అది మంచో చెడ్డ నువ్వు తెలుసుకున్నావా? మంచి అయితే చెయ్యి, చెడ్డ అయితే చెయ్యకయ్యా. రాముడో కృష్ణుడో ఎవరైనా చేయనివ్వండమ్మా. ఆ పని మంచిది కాదని మీకు అనిపిస్తే మీరు చేయకండి, మంచిది అనిపిస్తే చేయండి. మంచిదో కాదో మనమే వాళ్ళమండి చర్చించడానికి. రామకృష్ణాదుల శీలాలను మనం నిర్ణయిస్తామా? మనకి ఏం తెలిసే నిర్ణయిస్తాం, ఏం చదివామని? మనకి ఎంతసేపు ఈ మేధాశక్తి, ఓ ఘర్షణ ఘర్షణ ఘర్షణ. ఈ ఘర్షణతోనే వీడు ప్రాణం పోతుంది. పసిపిల్లాడు ఎంత ఆనందంగా లోపల ఉన్న కడు, పసిపిల్లాడు అనడానికి కూడా లేదు, పసిగుడ్డు, వాడికి ఎన్ని నెలల్లో వాడికే తెలియదు. సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా? సర్వభూత హృదయాంతరవర్తిని అనేటువంటి భగవంతుడు ఇక్కడ మాత్రం ఉండడా? మా అమ్మ కడుపు ఏమైనా మినహాయింపు ఆయనకి?
ఏదో కొన్ని చోట్ల ఫోన్లు పనిచేయమని జోన్ అంటారు, స్పెషల్ జోన్, అక్కడ ఫోన్లు పనిచేయట. అలాగే అమ్మ కడుపు ఏమన్నా తల్లి భగవంతుడు రాని జోన్ అది. అదేమి లేదు కదా. ఇదేమిటిది? ఎంత నమ్మకం ఉండడానికి సమస్త భూతములలో రాజుల్లో వాడు ఇచ్చటం లేడా? అయితే మరి ఉంటే పారుని చిచ్చరమ్ము దొరగన్ లీలాగతింద్రోచిన కీడా నీడ భయప్రదానము. ఈ బ్రాహ్మణుడు వేసినటువంటి సత్వగుణంతో ఉండవలసిన బ్రాహ్మణుడు రజోగుణం కూడా దాటి తమోగుణంలోకి వెళ్ళిపోయాడు. ఈ అశ్వత్థామ పాండవ వంశం నాశనం చేయడమే నా లక్ష్యమని దుర్యోధనుని యొక్క బోధ వల్ల ఈయనకేం ప్రయోజనం లేకపోయినా సరే ఈ పనిలోకి దిగాడే. ఈయన చిత్సరమ్ము, ఇందాక చూడండి పోతన గారి పదప్రయోగం ఇషువన్హి అన్నాడు సంస్కృత పదాలు ఉపయోగించి, ఇక్కడ చిత్సరమ్ము అన్నాడు. చిచ్చు అంటే అగ్ని, అమ్ము అంటే బాణం, చిత్సరమ్ము అంటే అగ్ని బాణం, ఇషువన్హి అన్నా కూడా అగ్ని బాణం. అక్కడో పదం వాడాడు, ఇక్కడో పదం వాడాడు. ఎందుకని భాగవతం చదివితే విద్యార్థుడికి భాషాశక్తి పెరుగుతుంది. ఎంతసేపు ఒక్కటే పదం పట్టుకుని వేలాడడం కాదు, 10 పదాలు ప్రయోగించగల కవి అంటే అది భాష పండితుడండి. ఇషువన్నీ అంటే ఇషువు అంటే బాణం, అలాగే అమ్ము అంటే బాణం. బాణములకు పర్యాయ పదములు ఇషువు, అమ్ము, కాండము, ఇలా ఏవో శరము కొన్ని ఉంటాయి. ఈ 10 పదాలు తెలుస్తే మహాకవుల యొక్క ప్రయోగాలు అలా ఉంటాయి. ఎంతసేపు ఒకటే పదం వాడరు, పాడిందే పాడరా పాచిపాళ్ళ దాసరే. రకరకాల పదాలన్నీ ఎందుకు వాడతారు అంటే భాషాజ్ఞానం పెరగాలి కదా. అందుకని చిత్సరమ్ము తొలగం లీలాగతింద్రోచన కీడానీడ అభయప్రదానము. ఆయన నాకు అభయప్రదానం చెయ్యడా అని అప్పుడు కూడా అనుమానం వస్తుంది. చెయ్యడేమో అంటే ఎందరిగా వాడు వెంటనే సమాధానం. మనకంటే గొప్ప మేధావండి ఈ పసిగుడ్డు. అంతటా ఉన్నవాడు ఇక్కడ లేడా అంటే అంతటా ఉన్నవాడు ఇక్కడ ఎందుకు ఉండడు అని ఆయనే సమాధానం చెప్పుకున్నాడు. ఎవరితోనో చర్చించలేదు, వాట్సాప్లో గ్రూప్ పెట్టి చాటింగ్ చేయలే. ఇక్కడ లేడా అంటే అంతటా ఉన్నవాడు ఎక్కడెందుకు ఉండడు అని ఆయన సమాధానం చెప్పుకున్నాడు. ఇప్పుడు నన్ను రక్షించడా అంటే ఎందరిని రక్షించలేదు. ఎన్ని కథలు విన్నాం పూర్వం. పరీక్షిత్ ఎప్పటివాడు ద్వాపరయుగం చివరలో, అంతే కదా, ద్వాపరయుగం చివరిలో. మరి రామాయణ కాలం, అంతకుముందు కృతయుగం కాలం అంతెందుకండి. ఈ ద్వాపరయుగంలోనే పరీక్షిత్తు పొడ్డానికి ఎన్నో ఏళ్ల ముందు వీళ్ళ మామగారు ద్రౌపదీదేవిని రక్షించలేదా? తన నాయనమ్మనే స్వయంగా రక్షించాడు కదా. ద్రౌపదీదేవి ఏమవుతుంది? పరీక్షిత్తుకి అభిమన్యుడికి తల్లి అవుతుంది. అంటే ఈయనకి నాయనమ్మే కదా. మా మామను రక్షించిన వాడు నన్ను రక్షించడా? అంచేది ఎందరిగా ఆవాడు. ఆ కథలేవో తోస్తున్నాయి, జన్మాంతర సంస్కారం వల్ల అవి తోస్తున్నాయి. అందుకని అలా చాలా విన్నామే. ప్రహ్లాదుడిని కాపాడేట, కుచేలుణ్ణి కాపాడేట, వాళ్ళందరినీ కాపాడినవాడు నన్ను కాపాడ్డా అని మళ్ళీ ఏమంటున్నాడంటే ఈ ఎడల మా కర్మంబు తానెట్టు. దేవుడు కాపాడాలన్నా కర్మ కలిసి రావాలంటారు. అంచేత మన పనులు బాగుండవలసిందేనండి. దేవానుగ్రహం మన మీద కలగాలన్నా ఊరికే కలగదండి. ముందు మన చిత్తశుద్ధి ఏర్పడవలసిందే, మన పనులు బాగుండవలసిందే. మన ప్రవర్తన మార్చుకోకపోతే దైవానుగ్రహం కూడా కలగదు. శారదామాత, రామకృష్ణ పరమహంస సతీమణి శారదామాత తన జీవిత చరిత్రలో చెబుతుంది ఒక మాట. భగవంతుడు అనుగ్రహించినా కూడా దిక్కుమాలిన మనస్సు అనుగ్రహించకపోతే మనలో ఏ మార్పు రాదు అంది ఆవిడ. ఆ మనస్సు మీద అంత దృష్టి పెట్టాలండి మనం. భగవంతుడు ఏదో వచ్చి డామ్ అని మార్చేస్తాడో అనుకోదు. అలా మార్చాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన చేయగలడు కానీ చెయ్యడు. ఏం పని నువ్వు అడగకుండా ఎందుకు చేస్తాడు? ఒక క్షురకర్మ చేసి ఆయన మంగళాయన ఒక ఆయనకి క్షురకర్మ చేస్తూ పని చేస్తూ అడిగాట, ఏమంటే మీరు బ్రాహ్మణులు కదండి, బాగా చదువుకున్నారు కదండి, నాకు ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మెడ మీద కత్తి పెట్టి అడిగితే చెప్పక ఏం చేస్తాడు ఈ బ్రాహ్మణుడు? మెడ మీద కత్తి పెట్టినప్పుడు అడగమంటే బాబు ముందు కత్తి తీరా చెబుతా అన్నట్టు. ఏమిటి అడగమంటే దేవుడు ఉన్నాడా అండి అన్నట్టు. వాడికి అదే చర్చ. అదేమిట్రా బాబు మెడ మీద కత్తి పెట్టి దేవుడు ఉన్న, మేము బ్రాహ్మణంరా బాబు, దేవుడు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం అసలు? బెబ్బే అదేం లేదబ్బాయి, అలా అనుకోకు, దేవుడు ఉన్నాడు. ఉంటే ఏంటంటే ఇంతమంది, ఇంత అనాథలు, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అంతమంది చచ్చిపోతున్నాయి, ఏ ఊరిలో మన నుంచి దిక్కు మొక్కు లేదు, అక్కడ ఏదో వ్యాధి అంటే ఏం చేస్తున్నాడండి దేవుడు అన్నట్టు. ఇంతమందిని కాపాడొద్దా అండి అంటే ఆయన అన్నాడు, బాబు ముందు ఇది కానీ, ఈ పని కానీ ముందు నన్ను కాపాడు, ముందు నువ్వు దేవుడి మాట ఎలా ఉన్నా, సాయంత్రం 4 రా నీకు చెప్తా అన్నాడు. ఈయన వెళ్ళాడు శుభ్రంగా. సాయంత్రం 4 ఆయన స్నానం చేసి ఇచ్చాడు. ఈయన సరదాగా కాలువ గట్టుకు బయలుదేరాడు వ్యాఖ్యాడికి. ఆయతను తీసుకుని పెడుతుంటే దారిలో చాలామంది కనపడతారు కదా, ఎదురొస్తూ ఉంటారు కదా. సరే ఆడవాళ్ళు అలా అట్టు పెట్టండి, మగవాళ్ళే చాలామంది జుట్టు పెరిగిన వాళ్ళు, గడ్డం పెరిగిన వాళ్ళు కనపడుతున్నారు. వెంటనే ఇతను అన్నట్ట, నువ్వు ఊళ్ళో పెద్ద మంగళవి కదా, వీళ్ళందరికీ ఇంతమంది గడ్డం పెరిగింది, జుట్టు పెరిగింది, నువ్వు వీళ్ళందరికీ క్షవరం ఎందుకు చేయలేదు, ఏం చేస్తున్నావు ఊళ్ళో అన్నట్ట. అదేంటండి నాకేం పని ఇది అంటే, పొద్దున్న కత్తేసుకుపోయి అందరినీ గీక్కుతూ ఉంటాం ఎలాగా, ఇప్పుడు రావాలి కదండి, అడగాలి కదండి, డబ్బులు ఇవ్వాలి కదండి. మరి ఆయన నీకు మంగళవాడికి నీకు ఇన్ని నియమాలు ఉంటే మహావిష్ణువుకి ఎన్ని నియమాలు ఉంటాయి అన్నట్ట.
నీవు చేసే పని కులవృత్తి నువ్వు చేయాలంటే నిన్ను అడగాలి, నీ ఇంటికి రావాలి, లేదా నిన్ను పిలవాలి, నీకు డబ్బులు ఇవ్వాలి, నీ ముందు తల వంచాలి. వెంకటేశ్వర స్వామి ముందు వంచకపోయినా సరే ఇక్కడ వంచాల్సిందే, లేకపోతే కుదరదు. అంత చేస్తే కానీ నువ్వు క్షవరం చేయవు కదా. మరి దేవుడు లోకుగా ఉన్నాడా? ఏమీ లేకుండా గుళ్ళోంచి వచ్చి పొద్దున్నే అందరినీ కాపాడమే నా పనులు కూర్చుంటాడా? అంచేతన పరీక్షిత్తు చెప్పింది నిజం. మన దేవుడు కాపాడాలి అంటే మన ముందు మన ప్రవర్తన బాగుండాలి. మనం చేసే పనులు ఈ ఎడల మా కర్మంబు అంటే ఆ పూర్వజన్మ కర్మ కాదండి, ఇది ఈ జన్మలో కర్మ బాగున్నా చాలు కాపాడుతాడు. మనం చేసే వంకర పనులన్నీ మనం చేసేస్తూ అక్రమ సంపాదన అక్రమంగానే సంపాదిస్తూ అన్ని రకాల పనులు ఎగ్గొట్టేస్తూ వీలైనంత కల్తీ చేసేస్తూ నేను సప్తాహం చేయించేసానండి, డబ్బులు ఇచ్చేసానండి, పుస్తకాలు అమ్మేశానండి, కొనేసానండి, కావాలంటే దేవుడికి ఇవన్నీ తెలుసు, ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదించావో తెలుసు, కాపాడ్డావు. ఇదే మనం గ్రహించి నేర్చుకోవలసింది పరీక్షిత్తు జీవితం నుంచి. ఇక్కడే మనం ఒక్క పోలిక తెలుసుకోవాలండి. ఆ పరీక్షిత్తును భగవంతుడు కాపాడాడు, అందరికీ తెలుసు. నారాయణాస్త్రం వచ్చి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని పరిహరించింది, దాంతో పరీక్షిత్తు కాపాడబడ్డాడు. అలా పెరిగిన పరీక్షిత్తు మళ్ళీ చూడండి, మనిషి అజ్ఞానంలో పడ్డ కడుపులో ఉండగా ఇంత జ్ఞానంతో భగవంతుడిని ప్రార్థించిన వాడు తర్వాత ఎప్పుడో 30 ఏళ్ల వయస్సు వచ్చాక వేటకెళ్ళి అక్కడెవరో మౌనంలో ఉన్న మహర్షి పిలిస్తే పలకలేదని అహంకారానికి లోనై చచ్చిన పావున ఆయన మెళ్ళో వేశాడంటే మనస్సు ఎంత మోసం చేస్తుందో ఆలోచించండి. మనస్సు దుర్మార్గమైంది, మనస్సు నిరంతరం గమనించాల్సిందే. అందుకే భగవంతుడు అనుగ్రహించిన మనస్సు అనుగ్రహించకపోతే చేసేదేం లేదు. మనం ఆ మనస్సు అనుగ్రహించడం మన చేతుల్లో ఉంది, దేవుడి చేతుల్లో లేదు. మన మనస్సు మనది, దేవుడిది కాదు అది. అంటే మన మనస్సు ఎలా ఆలోచిస్తోంది అని మనం నిరంతరం గమనించుకోవలసిందే. కొంతమందిని మనం ప్రశ్నిస్తుంటే ఎవరిని కనపడగానే, ఏమంటే మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా అంటాం. అసలు ఆ కుదిరిందా అని అడగడంలోనే మన లోపల ఉద్దేశం ఏంటో తెలుసండి, కుదరకపోతే బాగుండు. కుదిరిందనే వార్త ఆశించి మనం అడగమండి. దయచేసి నిష్కల్మషంగా ఆలోచిద్దాం. మాటిమాటికి అడుగుతామండి. కుదరలేదని మనకు తెలుసు. ఎందుకు అడుగుతున్నావమ్మా? వాళ్ళు కుదరలేదని కుళ్ళిపోతూ ఉంటే మనకు ఆనందంగా ఉంది. ఇక్కడ కుదరదు, వాళ్ళ అబ్బాయికి అయిపోయింది, అది మా వాడికి అయిపోయింది. అదృష్టం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు అయిన వాడు అదృష్టవంతుడు, కాని వాడు అదృష్టవంతుడు చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ మన దృష్టి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కుదరలేదనే చెప్పాలి, వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. మన అలా సంప్రదిస్తూనే, ముఖ్యంగా బంధువర్గంలో ఉంటుందండి ఇది, స్నేహితుల్లో ఉండదండి, బంధువర్గంలో ఉంటుందండి. ఇలాగ ఆలోచిస్తారు వాళ్ళు, అలా దిగజారిపోయి ఉండాలి. అలాగా అవి కుదరదు, అలా ఉండకూడదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదో కుళ్ళు జరుగుతూ ఉండాలి, మనం అది చెప్పుకుని ఆనందిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన బంధువులు, అది పాపం. ఇదే అంతరంగం అంటే ఇది. మనం మనస్సుని ఇంత కొళ్ళబెట్టుకున్న తర్వాత మనకి భగవంతుడు ఏం చేస్తాడండి? మన కర్మ అంటే ఇదే కదా, ఇది మారట్లేదే. సరే ఇది జరిగిందా, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా అని అడిగే ముందు రావాలి అని మన మనస్సు కోరుకుంటుందా? కోరుకున్నప్పుడు అడగద్దు దయచేసి. వాళ్ళ బాటలు వాళ్ళు పడతారు, మనకెందుకండి? ఆడపిల్లకి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు. 4-5 ఏళ్ళు అయింది, కుదరలేదు. వాళ్ళు కనిపించినప్పుడు అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందా? కుదిరితే చెబుతారు కదమ్మా, ఎందుకు అడుగుతావు? అడిగి అడిగి గుచ్చి గుచ్చి ఏడిపించడం మనకి ఎంత ఆనందమో, పైశాచిక ఆనందం. ఇంగ్లీష్లో దీన్నే శాడిజం అంటారు. ఈ వ్యాఖ్యానాలు మానుకుంటే సప్తాహాలు కూడా అక్కర్లేదండి, వెంటనే మన మనస్సు మారుతుందండి. ఏది లేదో దాని గురించి మనం అడగకూడదు, ఏది ఉందో దాన్ని ప్రశంసిస్తే అప్పుడు మనకి భాగవతం అర్థమైనట్టు లెక్క. పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర పిల్లల గురించి మాట్లాడండి, లేని వాళ్ళ దగ్గర మాట్లాడద్దు. పెళ్ళి అయిన వాళ్ళ దగ్గర పెళ్లి గురించి మాట్లాడండి, కాని వాళ్ళ దగ్గర మాట్లాడద్దు. వాళ్ళకి తెలుసు చేసుకోవాలని. నువ్వు చెప్పినంత మాత్రాన్ని నేను తొందరపడి చేసుకోడు, నువ్వు చెప్పకపోతే ఆగడు. సరే, వ్యాఖ్యానించడంలోనే, ప్రశ్నించడంలోనే మనకు ఒక పైశాచిక ఆనందం ఏమిటంటే వాళ్ళు కుదరకుండా ఉండాలి, వాళ్ళు దుఃఖపడాలి. ఈ బుద్ధి మనం మార్చుకోకుండా శ్రీ మహావిష్ణువుని వచ్చి మార్చమంటే ఆయనకేమిటి పని? బుద్ధి నీదా ఆయనదా? ఈ ప్రయత్నం కూడా మనం చేయమండి, తోసేస్తాం అలాగా. అందుకే మనకి ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని జన్మలు ఎత్తినా రాదండి. మోక్షం పక్కనట్టండమ్మా, మనశ్శాంతి లేదు. ముందు మోక్షం పక్కనట్టండి, మనశ్శాంతి లేదు. జీవితంలో వేరే ఏమీ అక్కర్లేదండి, కోట్ల రూపాయలు అక్కర్లేదు. నన్ను అడిగితే ఆత్మజ్ఞానం కూడా అక్కర్లేదు. 2 సుఖాలు ఎవరికైనా ఉంటే వాడికి నేను పాదాభివందనం చేస్తానండి. 2 సుఖాలు, చాలా మామూలు సుఖాలు నేను చెప్పేవి, గొప్పవి కాదండి. ఒకటి తిన్నది వెంటనే అరగడం, రెండోది పడుకోగానే నిద్ర పట్టడం. ఈ 2 ఉన్నవాడికి నమస్కారం. పడుకోగానే 2 నిమిషాల్లో గుర్రెట్టి పడుకున్నాడు అంటే నా దృష్టిలో వాడే వేదవ్యాసుడు, వాడే అదృష్టవంతుడు, ఇంకెవరు లేరు. ఏం తిన్నా సరే, రాళ్ళు తిన్నా సరే వాడికి అరిగిపోయి మళ్ళీ రాత్రికి ఏమిటి అని అడుగుతున్నాడు అంటే అంతకంటే అదృష్టవంతుడు లేడు.
ఈ పాటి సౌఖ్యం కూడా మనకి లేదే, తిన్నది అరగడం లేదు, 16 బెళ్ళలు వేసుకుంటే కానీ. రాత్రి ఏదోలా ఉందని పొద్దున్న మాట్లాడుతున్నామే, పడుకోగానే 5 నిమిషాలు కాదండి 5 గంటలైనా నిద్ర పట్టట్లేదండి. దొల్లి 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 తెల్లారితే ఏమవుతుందో, వాడికి ఏమైందో, వీడికి ఏమైందో, అర్ధరాత్రి కూడా ఇదే ఆలోచనలు. పెంచుకున్న మమకారాలు, పెంచుకున్న బంధాలు, పెంచుకున్న రాగద్వేషాలు, కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలతో కుళ్ళిపోతున్నామే నిద్ర పట్టక. ఇవి ఏం చేస్తే మనిషిని, అందుకని పరీక్షిత్ అంతటి వాడు కడుపులో ఇంత ప్రార్థన చేసిన వాడు, మీరు ఆలోచించండి పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి, ఎందుకు లేడు, మనసు పక్కదారి పట్టేసింది, చూసుకోలేదు పెద్ద మనిషి. అంటే చిన్నప్పుడెప్పుడో విష్ణువు కాపాడాడు కదా అని ఇక జీవితం అంతా ఆయన ఏమన్నా బాడీగార్డా వాచ్మెన్నా? నువ్వు ఎడవలసిందే, మనం ఏడిపోదాం, మనం ఎడవలసిందే. ఏడిచాడు, చచ్చాడు. ఈయన అడవులకు ఎడతాడా? అక్కడేదో మహర్షి, అక్కడికి ఆయన మౌన దీక్షలో ఉన్నాడు. మౌన దీక్ష అర్థం కావట్లేదా? ఇంకా మళ్ళీ చచ్చిన అంటే అహంకారం, నేను మహారాజుని పిలిస్తే పలకడా? మరి ప్రార్థనలన్నీ ఏమయ్యాయి, విష్ణు భక్తి అంతా ఏమైంది, పోయింది. ఆ అహంకారపు ఛాయ ఎప్పుడు ప్రవేశిస్తుందో ఆత్మజ్ఞానం పక్కకి వెళ్ళిపోతుందండి. 4 గడ్డి పరకలు మీద పడ్డాయి అంటే అక్కడున్న వజ్రపు డొంగరం కూడా మనకు కనపడదమ్మా. రోడ్డు మీద ఎవరైనా వజ్రపు డొంగరం పారేసుకొని ఉండొచ్చు, తెలీదు మనకు. అది కనపడాలంటే దాని మీద దుమ్ము కప్పబడకూడదు. దాని మీద కొంచెం దుమ్ము పడి 2 గడ్డి పరకలు పడ్డాడు, లోపల వజ్రపు ఉంగరం ఉండా మనకేం కనపడదండి. ఆత్మ అంతే, లోపల వజ్రపు ఉంగరం. మన మమకారాల అహంకారాలనే గడ్డి పరకలు దాని మీద పేర్చినంతకాలం అది మనకు కనపడదు. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందడానికి నిజానికి చెప్పాలంటే యోగ వాసిష్టం ప్రకారం మనం చెయ్యాల్సిన పని కూడా ఏం లేదు, తొలగించుకోవడమే. గడ్డి పరకలు తీసే, ఇంకేం వద్దు. నా, నేను, నాది, ఈ రెండే గడ్డి పరకలు, ఎక్కువ కూడా లేవు. 2 పరకలు, 1 నేను, 2 నాది, అహం మామ. తీసి ఆ మాటల్లో ఎప్పుడు నేను వస్తుందో, నాది వస్తుందో ఎక్కువ రాకుండా ఉంటే చూసుకుంటే చాలు. అంతే, అక్కడ అవే పెరిగిపోతున్నాయి ఇక్కడ. అందుకే పరీక్షిత్ మాయలో పడ్డాడు, శాపానికి